ఈ రోజు మనం 'కల్కి' ట్రైలర్‌ని బ్రేక్ డౌన్ చేద్దాం. ట్రైలర్ కాంప్లికేటెడ్‌గా ఉండే. సో ఫస్ట్ మనం బేసిక్ ప్లాట్ ఏంటో తెలుసుకుందాం. అకార్డింగ్ టు మీ దేర్ ఆర్ 3 లొకేషన్స్. ఫస్ట్ కాశీ, శంబల, కాంప్లెక్స్. కాంప్లెక్స్‌లో కావాల్సిన ప్రతి ఒక్కటి ఉంటుంది. ట్రైలర్‌లో చెప్పినట్టు భూమిని మొత్తం పీల్చేస్తే అన్నీ అక్కడే ఉంటాయి. అండ్ మన భైరవ హూ లివ్స్ ఇన్ కాశీ కాంప్లెక్స్ లో ఉండాలని అనుకుంటాడు. అందుకే బౌంటీస్ చేస్తూ ఉంటాడు. అండ్ ఫైనలీ ఒక పెద్ద బౌంటీ పడుతుంది. దానితో కాంప్లెక్స్ కి వెళ్ళిపోవచ్చు. ఆ బౌంటీలో దీపిక ఏకేఎస్ సుమతి ఏకేఎస్ సమ్ 80 ని పట్టుకొని రావాలి. ఇక్కడ ఒక పాజ్ తీసుకుందాం. అశ్వత్థామ ఉత్తరాలో ఉన్న బేబీని చంపేస్తాడు. నౌ హూ ఇస్ ఉత్తర? దీని గురించి ముందు సెగ్మెంట్ లో మాట్లాడుకుందాం. సో అశ్వత్థామ తన తప్పుని సరిదిద్దడం కోసం కల్కిని కాపాడాలి అని అనుకుంటాడు. అండ్ సుమతికి కల్కి పుడతాడు అని అనుకుంటాడు. నౌ he takes సుమతి with him to శంబర. అండ్ అక్కడే భైరవ అండ్ అశ్వత్థామకి ఫైట్ జరుగుతుంది. అశ్వత్థామ గెలుస్తాడు అండ్ భైరవ సెకండ్ టైం ఫైట్ అయ్యాక he realizes he is wrong అండ్ అశ్వత్థామతో కలిసి కల్కిని సేవ్ చేస్తారు. ఇది నేను అనుకుంటున్న ప్లాట్. మరి మీరేమనుకుంటున్నారు కమెంట్స్ లో చెప్పేయండి. అండ్ సెకండ్ లెట్స్ టాక్ అబౌట్ ఉత్తర. హూ ఇస్ షీ? అర్జున ద పాండవ వాళ్ళ కొడుకు అభిమన్యు. ఇది మనకు తెలిసిందే. అండ్ అభిమన్యుస్ వైఫ్ ఇస్ ఉత్తర హూ ఇస్ హ్యావింగ్ అ బేబీ. సో కురుక్షేత్ర వార్ లో అశ్వత్థామ యూజెస్ హిస్ బ్రహ్మాస్త్ర అండ్ ఉత్తరాలో ఉన్న బేబీని చంపేస్తాడు. లేటర్ కృష్ణుడు అశ్వత్థామకి శాపం పెట్టి ఉత్తరాలో ఉన్న బేబీని కాపాడిస్తాడు. అండ్ అశ్వత్థామ రియలైజెస్ హీ హాస్ డన్ అ మిస్టేక్. అండ్ అప్పుడే కృష్ణుడు అశ్వత్థామకి ప్రామిస్ చేస్తాడు, వెన్ ద వరల్డ్ ఇస్ టేకెన్ ఓవర్ బై ద డార్క్నెస్ దెన్ హీ విల్ కమ్. అండ్ హిందీ ట్రైలర్ లో అమితాబ్ బచ్చన్ పాడుతూ అడుగుతాడు కృష్ణుని, ఓ కృష్ణ మీరెప్పుడు వస్తున్నారు? ఇది కాదా కలికాలం? केशव क्यों न आए यहाँ धरती की कोख से जन्म लेकर आ जाओ, सृष्टि का चक्र घुमा धर्म बनकर आ जाओ केशव। నెక్స్ట్ నరుటో స్టేజ్ మోడ్ రిఫరెన్స్. నాకు ఈ సీన్ చూసి వెంటనే నరుటోలో స్టేజ్ మోడ్ గుర్తొచ్చింది. నాన్ నరుటో ఫ్యాన్స్ కి షార్ట్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. స్టేజ్ మోడ్ లో పంచభూతాలు అండ్ నేచర్ తో ఒక మనిషి కాన్సన్ట్రేషన్ లో ఉంటాడు. ఐ మీన్ హీ షుడెంట్ గెట్ డిస్ట్రాక్టెడ్ అండ్ హీ షుడ్ బి కామ్. సో అలా హీ కెన్ యూజ్ ద పవర్స్ ఆఫ్ ద నేచర్. బట్ ఇన్ కలి శివుడి మెడిటేషన్ లో ఉంటాడు. పంచభూతాల్ని ఐ మీన్ దోస్ 5 balls ని కంట్రోల్ చేస్తూ ఉంటాడు. వన్స్ ఈ పవర్స్ వస్తే నో వన్ కెన్ స్టాప్ హిమ్. నెక్స్ట్ ఇది నా ఓన్ థియరీ, బట్ ఇస్ భైరవ ద కల్కి? సో శంబాలలో అసలు వర్షమే పడదు అండ్ ఇట్స్ ఆల్వేస్ డ్రాట్. బట్ వెన్ సుమతి ఎంటర్స్ ఇంటూ శంబాల విత్ అశ్వత్థామ లైట్ గా రిజల్ట్స్ పడుతూ ఉంటాయి అండ్ ఇట్ స్టార్ట్స్ రైనింగ్ కూడా. ఆల్రెడీ అశ్వత్థామ సుమతికి కల్కి పుడతాడని డౌట్ లో ఉండే. సో ఆఫ్టర్ ఇట్ స్టార్టెడ్ టు రెయిన్ ఇంకా ఫిక్స్ అయిపోయి ఉంటాడు. ఇక్కడ క్యాచ్ శంబాలలో భైరవ కూడా ఉండొచ్చు కదా. ఐ మీన్ హీ కుడ్ బి ఫాలోయింగ్ ఉత్తర. సో భైరవ వల్ల కూడా వర్షం పడి ఉండొచ్చు కదా. అండ్ అశ్వత్థామ మిస్అండర్స్టాండ్ చేసుకొని సుమతియే కల్కి మదర్ అని అనుకుంటే మీ ఒపీనియన్ ఏంటో కమెంట్స్ లో చెప్పండి. లెట్స్ టాక్ అబౌట్ సమ్ హిడెన్ డీటెయిల్స్ ఇన్ ద ట్రైలర్. సమయం వచ్చింది. భగవంతుని లోపల సమస్త సృష్టి ఉంటుందంటారు. అలాంటిది మీ కడుపులో ఆ భగవంతుడే ఉన్నాడు. రేపటి కోసం ఈ సీన్ లో మనకు నేను చెప్పినట్టు శంబలాలో వాటర్ ఉండదు. అక్కడ అశ్వత్థామకి కూడా శివుడికి పూజ చేయడానికి కూడా నీళ్ళుండవు. అండ్ ఆ చెట్టు కూడా ఎండిపోయి ఉంటుంది. అశ్వత్థామ పామ్ సైజ్ ని చూడొచ్చు. అండ్ ఆల్రెడీ చెప్పినట్టు సుమతి ఆరెల్స్ కల్కి రాగానే వర్షం స్టార్ట్ అవుతుంది. దిస్ సీన్ ఈస్ మై ఫేవరెట్. ఇక్కడ వైట్ పంచలో అతను అశ్వత్థామని పుష్ చేస్తున్నాడు. నా ఒపీనియన్ లో హీ ఈస్ ఓన్లీ ద కృష్ణ. మీరు అడగొచ్చు అశ్వత్థామని భీముడో లేకపోతే అర్జునుడో కూడా పుష్ చేసి ఉండొచ్చు కదా. ఐ అగ్రీ. బట్ అక్కడ ఉన్నది అశ్వత్థామ. మరీ వన్ హ్యాండ్ తో పుష్ చేయరు కదా. ఓన్లీ కృష్ణ కెన్ పుష్ హిమ్ లైక్ దాట్. ఇక్కడ కూడా ఒక ప్రాబ్లం ఉంది. కురుక్షేత్ర యుద్ధంలో కృష్ణ డజంట్ ఫైట్. సో మీ ఒపీనియన్ ఏంటో చెప్పండి. మాధవా ఈ సీన్ లో
ప్రాజెక్ట్ ని చూపిస్తారు. ఇక్కడ అమ్మాయిలని క్యాప్సూల్లో పెట్టి వాళ్ళ బేబీస్ ని కలీ రీఇన్కార్నేషన్ కోసం వాడుకుంటారు. అండ్ వీ కెన్ ఈవెన్ సీ సుమతి కూడా అక్కడ ఉంది. బట్ అక్కడ ఒక ప్రాబ్లం ఉంది. కల్కి ఫాదర్ ఇస్ విష్ణు యశస్. బట్ ఇక్కడ క్యాప్సూల్ మెథడ్ లో బేబీస్ ని చేస్తున్నారు. ఆ బేబీస్ కి అసలు ఫాదరే ఉండడు. సో ఇస్ సుమతి ద రియల్ మదర్ ఆఫ్ కల్కి? కామెంట్స్ లో మీ ఒపీనియన్ చెప్పేయండి. శాపం వెలిగేనా మహాపాపం సరిపోదా వరమేదం. ఈ సీన్ లో భైరవకి బుజ్జికి ఉన్న బాండింగ్ ని చూడొచ్చు. ఆఫ్టర్ అశ్వత్థామ బ్లాస్ట్ బుజ్జి ఇంకా భైరవకి కోపం వచ్చేస్తుంది. అండ్ అశ్వత్థామ చేతిలో ఉన్న కట్టని ఎర్రగొట్టేస్తాడు. దిస్ ఫైట్ వుడ్ బి నెక్స్ట్ లెవెల్. ఆన్ దిస్ నోట్ లెట్స్ ఎండ్ దిస్. సో నేను ఏదైనా పాయింట్స్ మిస్ అయి ఉంటే కమెంట్స్ లో చెప్పండి. అండ్ మీ ఒపీనియన్, హైప్, ఎక్స్పెక్టేషన్స్ ఈ మూవీతో ఎలా ఉన్నాయో అది కూడా చెప్పండి. వీడియో నచ్చితే లైక్ కొట్టేయండి. సబ్స్క్రైబ్ చేస్తే మీకు తెలీదు బట్ ఈ ఛానల్లో చాలా స్టఫ్ ఉంది. ఈ ఛానల్ నుండి చాలా ఎక్స్పెక్ట్ చేయొచ్చు మీరు. అవన్నీ మిస్ అవ్వద్దని అనుకుంటే సబ్స్క్రైబ్ చేయండి. లైక్